గాని నీ కోరిక కలైతే ఎలా పెదవి దాటని మాట కట్టుంది తెలుసక సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా చాలేక వదిలే ఎక్కడో కాలుతున్న వాసన ఏవిడ ఒకటి ఆమెను పట్టుకునేది ఇంకొని పట్టుకుంటే తట్టుకోలేదు ఆది చెప్పు నచ్చావులే హీరోయిన్ మాధవీలత ఆది నచ్చావులే హీరోయిన్ మాధవీలత ఎందుకలా పిలుస్తున్నావు ఈ మధ్య పాలిటిక్స్ లోకి వెళ్ళావుగా చేసిన సినిమాలు గుర్తున్నాయో లేదో అని అవును నువ్వెందుకు పాలిటిక్స్ లో చేరలేదు వద్దామని టికెట్ అడిగా ఇచ్చారా ఇచ్చారు అలా వేయకుండా సినిమా టికెట్ ఇచ్చారు బాగా చలిగా ఉంది కొంచెం దగ్గరకు వస్తే వేడిగా ఉంటది కదా ఇలా అనుకో ఏంటి ఇలా అనుకోవడానికి నేను పిలిచింది ఇలాంటిదే వేడిగా రావాలని ఫ్యాన్ కి స్వెటర్ వేసిందంట కొంచెం జరుగు కొంచెం జరగ ఇంకొంచెం అబ్బా ఇంకెంత జరగాలి యూట్యూబ్ లో మన మీద ఏదో ఒకటి రాసే వరకు జరగాలి జస్ట్ జరిగితేనే రాసేస్తారా ఏం జరగకుండానే రాస్తున్నారు అవును ప్రేమించుకోవాలంటే ఇద్దరు టేస్టులు కలవాలి కదా ఎందుకు కలవలేదు నీకు ఇష్టమైన హీరో ఎవరు పవన్ కళ్యాణ్ నాకు కూడా నీకు ఇష్టమైన కలరు వైట్ నాకు కూడా నీకు ఇష్టమైన డ్రెస్ లంగామోని నాకు అంటే నాకు కూడా అలాంటి వేసుకున్న వాళ్ళంటే చూడటం ఇష్టం అనమాట అవును మన ఇద్దరం ప్రేమించుకుంటే నువ్వు నన్ను చూడాలి లేదా నేను చూడాలి ఆవిడ ఎందుకు మన వైపు చూస్తుంది అంటే ఆవిడ మనకు బాగా కావాల్సిన మనిషి ఆవిడ అలాగే చూస్తుంటది అంటే చెప్పాలంటే నీకు ఎలా చెప్పాలి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అదేంటి ఇదేంటి ఇది నువ్వు నాతో ఉండడం కోసం ఇది నువ్వు వెళ్ళాక నాతో ఉండే వాళ్ళ కోసం పొడుస్తా దీన్ని ఏమంటారు దీన్ని కొంతమంది కవర్ అంటారు కొంతమంది క్లవర్ అంటారు నా చెవులో ఫ్లవర్ అంటారు సరేగా నాది నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా వాళ్ళిద్దరు ఎవరు అలా ఆవిడ స్కిట్ అయిపోయిన తర్వాత వడపప్పు పెడుతుంది ఆయన పానకం పోస్తుంటాడు వీళ్ళందరి గురించి వదిలేసేయి ఏదేం జరిగినా సరే నేను జీవితాంతం నీతోనే ఉంటాను స్కిట్ అయిపోయిన తర్వాత కూడా ఇదే మాట మీద ఉండాలి మరి ఇది స్కిట్ లో లేదు కదా కొన్ని అంతే పడుతుంటే చెప్పకూడదు ఇంకా ఈ పార్క్ ఎంతమంది వస్తారో కూర్చో చూస్తా ఉన్నా మీరు నచ్చేలా సినిమాలో హీరోయిన్ కదా మీరు చచ్చేవాళ్ళ సినిమాలో హీరో కదా అవన్నీ కాదు గాని నువ్వు నా అందం చూసి ప్రేమించావా నా మొత్తం రూపం చూసి ప్రేమించావా అవి లేకపోయినా ఉన్నాయి అనుకుని నీ ధైర్యం చూసి ప్రేమించాడు నిన్ను చూస్తుంటే చందమామను చూస్తున్నట్టు నిన్ను చూస్తుంటే తాజ్మహల్ చూస్తున్నట్టుంది జడ్జిలకు మాత్రం ఛానల్ చూస్తున్నట్టుంది ఎవరేమన్నా సరే మన ప్రేమ కోసం ఊర్లు దాటుతాం రాష్ట్రాలు దాటుతాం జిల్లాలు దాటుతాం ముందు వాడిని ఎవరో పట్టుకోకుండా రోడ్డు దాటమని ఆ తర్వాత దాటు తిరిగా శాంతి మన ప్రేమకు చిహ్నంగా ఆ బెంచ్ మీద మన పేర్లు చెక్కుదామా ఏమని చెక్కుదాం చెక్కాల హౌస్ బొక్క అని చెక్కండి బాగుంటుంది సరే కానీ శాంతి నేను సరదాగా కొన్ని పోజులు పెడతాను నువ్వు స్టిల్స్ తీస్తావా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఈ పోజుని ఏమంటారు కాటికి కాలు చాపడం అంటారు ఎక్స్క్యూజ్ మీ ఇది ఎలా ఉంది పట్టేసింది పట్టుకొని లేపండి అన్నట్టుందిరా మీ పేరేంటండి ఇంతకీ లోలాకులండి రాలిపోయిన ఆకులను పెట్టుకోవాల్సిందిరా మీ కథ ఏంటి ఇంతకీ ఏమండి మేము ప్రేమించుకున్నామండి పెళ్లి చేసుకుందామని వచ్చాం ఇక్కడ ఎవరో మాకు తెలియదండి అరే మీరు తెలియకపోతే నేను చేస్తాను మీ పెళ్లి ఏముంది అందులో మీరు చేస్తారండి అక్కడ ఒక వెంకట్ అనేవాడు నన్ను ప్రేమిస్తానని చెప్పి వెంట పడుతున్నాడు ఇటు పక్క రాజు ఇటు పక్క వెంకట్ అసలు ఇద్దరు అదృష్టవంతులు ఎవరు నాకు అర్థం అవుతుంది నువ్వేం భయపడకు రాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడు వెంకట్ అనేవాడు అదృష్టవంతుడు అవుతాడు నేను చూసుకుంటా కదా పద ఎలాగ పెళ్లి చేస్తానన్నారు కాబట్టి కొంచెం గ్లామర్ కోసం బ్యూటీ పార్లర్ ఓనర్ ఎక్కడ అందులో నుంచి వచ్చి నచ్చే ఉన్నావులేరా నాకు కూడా ఒక కుర్చీ వేయండి ఇక్కడ అక్కడ అదే వచ్చిన దగ్గర నుంచి మీ చూపండి అక్కడ ఉంటే మేడం నీళ్ళు జల్లమంటారా ఎందుకు మొత్తం మొహం అంతా కళ్ళి ముగ్గేరా
మీకు ఏం చేయాలి? ముందు హెయిర్ కి ఆయిల్ రాయండి. Okay. ఆ తర్వాత ఫుల్ గా హెయిర్ ఆయిల్ తో హెయిర్ వాష్ చేయండి. ఆ తర్వాత విగ్గు తీసి ఆరబెట్టండి. నా హెయిర్ ని ఇలా అలా కొంచెం పైకి లేపావనుకో మనోగారు రాములో రాములో అని పాడినట్టుగా ఉండాలి. కొంచెం దాన్ని పైకి లేపిందని ఇటు తిప్పండి. పాములో పాములా. అయ్యా నీకు దండం, వెళ్ళి అక్కడ కూర్చుని బుక్ చదువుకుంటా కూర్చో. ఓహో సార్ మీరు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి కళ్ళు మూసుకుని, ఓకేనా? జాతస్య హి ధ్రువో మృత్యుః మృత్యుః. ఇదిగో ఈ పౌడర్ తో టచ్ చేసుకుంటే ఎలా ఉంది? ఏలియన్ కి ఏషియన్ పెయింట్ వేసినట్టే ఉంది ఈ బొమ్మ. రెడీ అయిపోయాం. మరి ఆ పెళ్లి ఏదో చేసేస్తే మీరు రెడీ మొత్తం రెడీ అండి. ఏమండి నా పెళ్లి చూడాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డాడండి. మరి ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఆయన ఉన్నాడా? నాన్నగారు ఎక్కడ? నాన్నకు ప్రేమతో వచ్చారా? ఎందుకండి అలా అంటారు? చందమామలో కూడా మచ్చ ఉంటది, సర్దుకుపోవాలి. చందమామలో మచ్చుంటే పర్లేదురా, మచ్చే చందమామ అంతుంటే మాకెందుకు బొక్క? అరే ఎక్కడికి వెళ్ళారు నువ్వు అసలు? ఎక్కడికి వెళ్ళారా? నేను టీం లీడర్ని, మీరు నిన్న కాక మొన్న వచ్చారు. నువ్వు టీం లీడర్ అని నువ్వు చెప్పేటప్పుడు స్కిట్లన్నీ అయ్యాక స్టేజ్ ఎక్కేటప్పుడు తప్ప మామూలుగా తెలియట్లేదురా అయ్యా. నాన్నగారు నా పెళ్లి చేసిన అతను ఇతనేనండి. నేనండి. కాళ్ళు పట్టుకుంటాను, నువ్వే చెయ్యాలి. నీ కాళ్ళు పట్టుకుంటా, నువ్వేం చేయగరా కాసేపాకు. మీరు కూర్చోండి చెప్తా. అమ్మా నువ్వు నీ ఫ్యూచర్ గురించి ఏం భయపడద్దు, వీడు జీవితాలను నిలబెడతాడు. ఈ ఆడియన్స్ ను పడుకోబెడతాడు. పెళ్లి గురించి నువ్వేం టెన్షన్ పడకు. జీలకర్ర బెల్లం తల మీద పెట్టాలి, నెయ్యి తీసి ఓమగుండంలో పెట్టాలి, తర్వాత గొయ్యి తీసి అని పడుకోబెట్టాలి. ఆది మన పెళ్ళెప్పుడు? ఈ స్కిట్ అయిపోయి నుంచి వెళ్ళమే కాసేపాకు. కిట్లో లేనివన్నీ వేస్తున్నావు. సరే నీ పెళ్లి నేను చేస్తా కదా, ఎవడొస్తాడో నేను చూస్తా. కూర్చో. ఎవడైనా ముందుకు వచ్చాడనుకో దీనికి ముద్దు పెట్టేస్తా. కొంచెం ముందుకెళ్తే అదే పెట్టేస్తుంది. రేయ్ నా పక్కన కొండంత అండ ఉంది. అండ కాదు కొండే ఉంది. రేయ్ ప్రతి వ్యక్తికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ కి ఏదైనా కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి స్కిట్ కి ఒక చెక్కు ఉంటుంది, ఆ చెక్కు మీద సైన్ ఉంటుంది. అది పెట్టకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో దండరేఖ చూసావా? ఏంటది? దండరేఖ. దండరేఖ కదరా, రేఖ. నీకు ఒక్కడికే ఉంటది అది. నీ పెళ్లి గుళ్ళొచ్చేసి నిన్ను విజులు కొడతా. ఎందుకు నీ ఒళ్ళో చేసి గంట కొట్టరా? వీడు కొడతానంటే వీడు పెళ్లి చేసి వాడు ఎవడు రాడుస్తున్నాడు? ఆవేశాలకు పోవద్దు బాబు. నువ్వు ఈ టైంలో రావద్దు బాబు. వాడు ఉన్నంత రోజులు నువ్వుకైతే పెళ్లి కాదు. వాడిని వేసేస్తే నీ పెళ్లి అయింది. పొడిచే చెప్తా. పొడిచే నువ్వు సూపర్ రా, మామూలు కాదు. హలో కమిషనర్ గారు వచ్చేయండి. ఇక్కడ స్పాట్ లో పట్టేసుకున్నా. ఈడేంటి 2 మటర్లు చేసింది. వెరీ గుడ్. అది నేరస్తులు స్పాట్ లో పట్టుకున్నావు. నీ ఎస్ఐ జాబ్ లో మళ్ళీ జాయిన్ అయిపో. అమ్మయ్య థ్యాంక్ యూ సార్. ఏంటి నీ ఎస్ఐ జాబ్ కోసం నాతో మాటలు చేయించావా? మరి జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తామన్నారు. ఎస్ఐ జాబ్. థ్యాంక్ యూ. మనది అయిపోయిందా? మరి ఏంటి నా పరిస్థితి? ఏం లేదు, వాళ్ళు ఒకటి వేస్తారు, దానికి మంచి ఎక్స్ప్రెషన్. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా? రాములో రేయ్ సెట్ లో ఒక్కడు కూడా ఉండకూడదు, మొత్తం ఖాళీ చేయండి. అన్న చెప్తున్నాడు కదా, చెట్టు మొత్తం ఖాళీ చేయండి. అన్న క్లీన్ చేశాక పిలుస్తాడు, అప్పుడు రండి. నేనెందుకు క్లీన్ చేస్తారా? క్లీన్ చేయడానికి కదా చెప్పింది. చిచి ఏయ్ మా కెమెరామెన్లు తీసేయండి. కెమెరాలు తీసేస్తే ఎవడు చేస్తాడు షూటింగ్? సెల్లో చేసుకుంటావా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఈడేంట్రా 10 రూపాయలు చేతులు ఎట్టాడు? చందాలు అడుగేవాడు అనుకున్నాడేమో. అవన్నీ కాదు, పదరా పోతాం. అరే ఇమ్ము, ఈ రోజు మ్యాటర్ ఏంటో బయట పెట్టాలరా. లేదుగా. ఏంటి మ్యాటర్?
మేడం సార్ మా ఎక్స్ట్రా జబర్దస్త్ లో 2 అబ్బాయిల్ని ఇక్కడ 2 అమ్మాయిలు వాళ్ళలో వేసుకున్నారు. మర్యాదగా మా అబ్బాయిలు మాకు పంపిస్తే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాం, లేదంటే రక్తపాతాల రే. నాకు తెలిసి వాళ్ళిద్దరిని మీరే రెచ్చగొట్టుంటారు. ఎవరాళ్ళు? తడికిలో పుడికి గొల్లోలో తాళం అంటూ ఆ అమ్మాయిని మీరే రెచ్చగొట్టుంటారు. మీది స్టైల్ ఉంటుంది కదా, జూజూబి, నాన్న, ఎల్లు, కొవ్వు. చిల్లి మాత్రం చెప్పడు కానీ ఎన్ని చెప్తున్నాడు. మేడం ఇంద్రజ గారు, ఫస్ట్ నుంచి మీరు వాచ్ చేస్తున్నారు, మీకు మ్యాటర్ అంతా అర్థమైపోయింది కదా. దయచేసి మీ యొక్క పూర్తి సపోర్ట్ మాకే కావాలి. 10 మార్కుల బోర్డు ఎత్తమంటే ఆలోచించాలి గానీ సపోర్టేగా. డన్. పంచింగ్ పలక్నామాకే పంచా. ధైర్యం ఉంటే జబర్దస్త్ ముందుకు రండి. హాయ్ మనో గారు. ఇంద్రజ గారు హాయ్. మామూలుగా ఒక టీం లీడర్ చేస్తేనే ఎండ్లో మంది 10 నిమిషాలు జడ్జిమెంట్ ఉంటుంది. ఇప్పుడు 10 టీం లీడర్లు అంటే 10 × 10. అబ్బో ఈ రోజు మీదొక ఎపిసోడ్ మాదొక ఎపిసోడ్. రష్మి, మొన్న వాడెవడో నా దగ్గరకు వచ్చి యాంకర్లు అందంగా ఉంటారు కానీ టాలెంట్ ఉండదా అన్నాడు. వాడికి నిన్ను చూపించా. యాంకర్లు అందంగా కూడా ఉండరు అనుకుంటే వెళ్ళిపోయాడు. ఎవర్రా ఈ మంగళవారం గాళ్ళందరినీ శుక్రవారం పెట్టింది నాకు అర్థం కాలేదు. జబర్దస్త్ సెట్ లో ఏనుగు ఎలుగుబంటి పడిందంటే నేను నమ్మలా. నిజమే. ఏం మాట్లాడుతున్నారు ఇలా గురించి? ఏదేమైనా జంతువుల మధ్య ఐక్యమత్య ఉంటది. నీకెలా తెలుసు? ఏనుగుని ఎలుగుబంటి అంటే కోతి కంగారు పడుతుంది. మరి కొంచెం వెనక్కి వెళ్ళండి. ఓకే, ఇంకొంచెం వెనక్కి వెళ్ళు. ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి. ఎలాంటి కారెక్కి మనుకోండి వెళ్ళిపోండి. నేను ఎవరొకరితో చేసుకుంటా. యాడికి వెళ్ళేది ఎవరు ఉండండి. గొడవ పడ్డానికి వచ్చి లెక్కేకు ఎన్ని లెక్కేసినా నీ ఫ్యామిలీస్ కంటే తక్కువ మందే ఉంటాం. అయినా వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనిపెట్టారంటారు. ఒక్కో ఇంటికి ఒక్కో మార్గాన్ని కనిపెట్టారు. నిన్నేమనాలి? ఏస్కోడిగామా అనాలా? ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి పిచ్చిగా ఉందా? కావాలంత చీప్ గా కనబడుతున్నారా? ఒక్కొక్కరికి తాట తీస్తా, మీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి షాప్ పెట్టుకొని ఎక్స్ట్రా జబర్దస్త్ మానేసి అందులో కూర్చుంటావా? హలో, నా గురించి ఏం తెలుసు నీకు? పక్కన పిల్లలు లేకపోతే నువ్వే తెలియదు, నీ గురించి నాకేంటో తెలిసేది. నేను పిల్లల్ని ఎందుకు పెట్టుకుంటాను తెలుసా? పెద్దోళ్ళు అయితే ఏందిరా ఇదని అడుగుతారు కదా. నా గురించి నీకు తెలియట్లేదు. నేను మిమిక్రీ చేస్తా, పెంటలాకుజన్ చేస్తా, నేను బొమ్మ వాయిస్ చేస్తా. నా నోటి నుంచి వచ్చిందని ఎవరు కనిపెట్టలేదు. ఇప్పుడు ఈ వాయిస్ కూడా నీ నోటి నుంచి వచ్చినట్లేదు. మీరు చేసిన తప్పులని ఒప్పుకొని క్షమాపణ అడిగి నా కాళ్ళ మీద వదిలేస్తా. రాఘవ గారు, మీరు ఒక ఫేమస్ స్కిట్ చేశారు. ఏంటి చెప్పండి అది? సుజాత ఆవిడకి చెప్పింటది ఇవన్నీ. ఏమంటే రాఘవ గారు, ఆ స్టిక్ ఇచ్చింది వాళ్ళని కొట్టడానికి, మీరేదో దాని మీద ఆధారపడింది అటు నుంచి ఇలా మొత్తం నడిచేస్తున్నారు. అది ఇచ్చింది కొట్టడానికి. గొడవ స్టార్ట్ చేయండి. గొడవలు ఎందుకండి? టెన్షన్ తీసుకోకూడదు. టైంకి పెన్షన్ తీసుకుంటారు, టెన్షన్ మాత్రం తీసుకోరు. అశోకుడు మనుషుల గురించి ఏం చెప్పాడో తెలుసా అండి? పక్కన కూర్చొని వినింది మీరే చెప్పాలి, మాకెలా తెలుసు? అసలు అది నాకు ఒకటి అర్థం అట్లా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఏం లేదే, మన జబర్దస్త్ అమ్మాయిల్ని ఆ ఎక్స్ట్రా జబర్దస్త్ అబ్బాయిలు లేపుకెళ్ళిపోయారు. అమ్మాయిల గురించి నాకు ముందే తెలుసుంటే నువ్వు తీసుకెళ్ళిపోయాడువా? నన్ను ఎర్రి పప్పని చేయొచ్చు కానీ కొండెర్రి పప్పని చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ 2 మనోడే. మీరు చేయలేరు. అసలు మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? అవునా, స్కిట్ చేయడానికే. నేను డైలాగ్ ఇంకా ప్రాక్టీస్ చేయలేదు. డైలాగు 2 డైలాగులు ఇస్తే అందులో 1.5 డైలాగు మర్చిపోతావు. ఆ మిగతా 6 ఏం చేస్తాడు? నువ్వు ఉండరా, ఆగు. అబ్బా ఏ అసలు ఏం జరుగుతుందా? అసలు ఏం జరుగుతుందా? నిన్ను టీం లీడర్ని చేసినప్పుడు అడుగుతున్నారా నేను వాళ్ళందరిని అసలు ఏం జరుగుతుంది భయ్యా అని. వాళ్ళు చెప్పట్లే. నువ్వు అన్న ఇక్కడ స్క్రాప్ అంతా తీసి పడేసిస్తా నేను. ఆల్రెడీ స్క్రాప్ అంతా తీసి ఏరేస్తే వచ్చిందే మాస్ చిచోరాస్.
ఇవన్నీ కాదు ఇంకో 5 నిమిషాల్లో నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. 10 నిమిషాల్లో ఈ చెట్టుకో మగాడు వచ్చాడని తెలుస్తుంది. 15 నిమిషాల్లో స్కిట్ అయిపోయిందని తెలుస్తుంది. 20 నిమిషాల్లో ఫ్రెండ్లీగా వచ్చారు కాబట్టి మీకు ఎవరికి పేమెంట్ లేదని తెలుస్తుంది. సన్ననా చెప్పరా ఈ రోజు దిగిపోవాలి. ఒరే నేను వేసిందే 2 పెగ్గులు అది కూడా దిగిపోవాలంటే వేంద్రా. ఇంత అవమానం జరిగే ఇక్కడ ఎందుకు రేష్మి? పదా ఎంత నీ పేమెంట్? ఇంట్లో కూర్చో, నీ ఇంటికి పంపిస్తా. ఆవిడ పేమెంట్ నువ్వు ఇవ్వాలంటే వరుసగా 100 పెద్ద మనిషి ఫంక్షన్లు చేయాలి నువ్వు. అరే మీరంతా జరగండి. మీ పార్టీకి మీ ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు మా అమ్మాయిని లేపుకెళ్లారు. ఆ అమ్మాయిల కంటూ 2 తోడు ఉంటారు కదా, వాళ్ళిద్దరు ఎంత బాధపడుతున్నారో తెలుసా? రండిరా. ఏమైందిరా భయ్యా? రీతు లేకపోతే నా ముద్ద దిగట్లేదు భయ్యా. మరి దిగనట్టు బెటర్, ఏదో దిగినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? నా ఐశ్వర్యాన్ని ముసుగు పెట్టుకుని తీసుకెళ్లారు వాళ్ళు ముసుగేసి తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఇంకో ముసుగులో ఉన్నట్టున్నాడు. ఆహా, నువ్వు అలాంటి ప్లాన్ చేసావరా? అసలు తను ఎందుకు వెళ్ళింది నాకు అర్థం కావట్లేదు. ఒరే నీకు అర్థం కాలేదా? ఇంకా ఏం కాలేదు ఏంటి నీ బాధ? నాకు అర్థం కాలేదు. అసలు మా రేంజ్ తెలుసా? తన్ని నన్ను పెట్టి ఒక సినిమా కూడా తెస్తున్నారు. టైటిల్ ఏంటో తెలుసా? పొల్లికేక. మీ ఇద్దరిని పెడితే పొలికేక అనరు. ఇంతకే అసలు ఆ లేపుకెళ్ళిన వాళ్ళు లేరురా. లేపుకెళ్ళింది మీవేరా? రాత్రి అంతా దీనికి నిద్ర లేకుండా చేశా. మరి ఏం చేస్తాం? రాత్రి అంతా కథలు చెప్పమని గొడవ చేస్తుంటాం. బొమ్మ కనపడుతుంది. కనపడిన బొమ్మతోనే అడుగుంటూ కూర్చొని ఉంటావు. ఇగో రీతు, నేను లేకపోయేసరికి బాగా ఏడ్చినట్టున్నావు. ఆల్రెడీ ఏడ్చినట్టే ఉంటది దాని మొహం. మళ్ళీ ఇంకా ఏడవాలా? ఐశ్వర్య అసలు నీకేమైంది? వీడు మొహానికి కచ్చిఫ్ కట్టుకుని మొత్తం అని పెట్టి నన్ను తీసుకెళ్లిపోయాడు. దానికి కచ్చిఫ్ ఎందుకు కట్టడం? కచ్చిఫ్ తీసి మొహం చూస్తే అదే మత్తులోకి వెళ్ళేది కదా. ఐశ్వర్య, ఈ రోజు నుంచి నువ్వు నన్ను ప్రేమించు. నాకు మొహమాటం లేదు. నీ మొహమాటం ఏంద్రా? మొహమే లేదు. ఎవడురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? నేను అంత మంచి తెలుసా? రాత్రి అంతా ఐశ్వర్య నా పక్కనే ఉంది. కనీసం అంటుకొని కూడా అంటుకోవాలా? అంటుకుంటే నీ అంటువే దానికి అంటుకునేది కదా. నాలాంటోడు అసలు ఆసియా ఖండంలోనే లేడు. ఒరే నీలాంటోడు ఆసియా ఖండంలో కదా, ఆఫ్రికా ఖండంలో ఉండాలి. ఎంట్రా ఈ క్వాలిటీ. ఇంకొకసారి నన్ను కొడితే బ్యాట్ పగిలిపోద్ది. బ్యాట్ పగిలిపోతే నీ రెమ్యూనరేషన్ పోగా నువ్వే 500 కట్టాలి. అవన్నీ కాదు, మా కుర్రోళ్ళిద్దరిని మాకు అప్పచెప్పండి. మీ కుర్రోళ్ళిద్దరిని మీకు అప్పచెప్పడం కాదు, లేపుకెళ్ళింది మీ వాళ్ళు. మా అమ్మాయిలు మాకు అప్పచెప్తారా లేదా? అప్పచెప్పరా? ఉంచుకోండి. ఇలాంటి దారుణాలు ఏవో చేస్తారనే మీ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి వర్షాలు లేపుకొని వచ్చేసి. మర్యాదగా నా మాట లేకపోతే దీన్ని దూపు తీస్తా. ఏం చేస్తా? దూపు తీస్తా. ఏం ఊపుతావు? ఏం చేస్తావు? ఊపిరి తీస్తారా? అదే నువ్వు అన్నా జుప్పులేస్తాను. చీపురాది ఇలా గోడో పేడో తేలవాలి. పెడకలేదా? పేడో తేలవాలి. పక్కరా మర్యాదగా అమ్మాయిలు పంపిస్తే వర్షాన్ని మీకు పంపించేస్తా. వర్షాన్ని నేనే వదిలించుకుందాం అనుకుంటున్నాను, తీసుకుపో. ఏం మాట్లాడుతున్నావా? ఫైమా కూడా వెళ్ళింది. ఇప్పుడు వర్షం వెళ్తే నేను కూడా వెళ్ళిపోతా. అప్పుడు ఎందుకు నువ్వు? అప్పుడు రష్మి ఏం అనౌన్స్ చేస్తా తెలుసా? బుల్లెట్ భాస్కర్ అని టీం కాదు, బుల్లెట్ దిగిన భాస్కర్ అని టీం అని అనౌన్స్ చేస్తుంది. అరే ఇలా డిస్కస్ చేసుకుందాం. ఏం చేద్దాం? ఇగో నా మాటిను, వర్షాన్ని తీసుకుందాం, వాళ్ళిద్దరిని పంపించేద్దాం. సరే ఇదిగో వీళ్ళు ఎలా వస్తుంటారు, వర్షం అలా రావాలి. థ్యాంక్ యూ భయ్యా, మీ వర్షాన్ని మీకు ఇచ్చేసాం, మా వాళ్ళని మాకు ఇచ్చేసారు. వర్షాన్ని జాగ్రత్తగా చూసుకోండి. హే భాస్కర్, ఈ బౌన్సర్ బాడీకి ఆన్సర్ నేనేరా బంగారం. క్యాన్సర్ తో చస్తాను కానీ నీ దగ్గర మాత్రం రాను. కండలు పెంచరా అంటే కొండలు పెంచుతున్నావేంటి? నీతో నాకెందుకు? అదిగో నీకు తగ్గవాడు దొరికాడు, ఆయన చూసుకోపో. అవును, ఎందుకు అలా తాగుతావు? మత్తెక్కడనే కదా. నన్ను చూస్తుంటూ నీకు ఆటోమేటిక్ మత్తెక్కు. నేను మందు మానేస్తున్నారా? అబ్బో ఏ మూమెంట్
మాటలయ్యా బాబోయ్. ఎందుకండి ఒకే పాటను ఇన్నిసార్లు వేస్తారు? ఒక పాట 2 సార్లు వేసినందుకే నువ్వు అంత బోర్ ఫీల్ అయితే ఒకే పిల్లంతో రోజు కాపురం చేసి మేమెంత బోర్ ఫీల్ అవ్వాలి? తగలయ్యా. అందుకే పిల్లం పక్కన ఉన్న పక్కకు చూస్తుంటాం అప్పుడప్పుడు. అంటే బేసిక్ గా మగాడికి రెగ్యులర్ వాటి మీద కంటే రేరుగా దొరికే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. అంటే నేను నచ్చలేదా? మీరు ఇంగ్లీష్ పుస్తకం లాంటి వాళ్ళే నచ్చుతారు కానీ అర్థం కారు. ఏమంటే పెళ్లి రోజు పొరపాటున అందరూ చూస్తుండగా ఒక్క చుక్క చూపించా అంతే, ఆ తర్వాత జీవితాంతం చుక్కలే. ఇదిగో అలక్కే నువ్వు. ఇదిగో బిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏమండి పెళ్ళైన కొత్తలో ఎర్ర గులాబీ ఇచ్చేవారు, ఇప్పుడేటండి ఈ తెల్ల గులాబీ? అప్పుడు ప్రేమ కావాలని కోరుకున్నా, ఇప్పుడు శాంతి కావాలని కోరుకుంటున్నా. ఏం చేయమంటారండి? లేకపోతే ఇప్పుడు మామూలుగా పెళ్ళంతా ఇలా నడుము పట్టుకుని మనం సరసం ఆడతాం కదండి, దీన్ని నడుము పట్టుకోవడానికి చెయ్యి జాలగా ఒక రబ్బర్ హ్యాండ్ చేయించుకున్నా. ఇలా పట్టుకుంటా, ఇలా పట్టుకుంటా. ఇంతకీ మన పుత్రరత్నం ఎక్కడా? ఏమే వాడు నడుస్తున్నాడా? ఈ ఏరియా ఎన్ని గజాలు ఉందని లెక్కేస్తున్నాడా? అలా అనకండి, వీడు మన బంగారు కొండ. వాడు బంగారు కొండ కాదు, చేమకుర్తి గ్రనైట్ కొండ. ఇటు పక్కరా. ఏమండి సినిమాకి వెళ్దామండి? ఎగరకు అందరూ ఎగిరిపోతారు. పక్కకొస్తే అక్షరం మొక్క రాదు. సినిమా అంటే మాత్రం సినిమాకి వెళ్దాం అంటాడు. మొన్న ఎగ్జామ్లో అండి భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడని 5 పేజీలు రాయమన్నారు. భీముడు బకాసురుణ్ణి గుద్ది 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 అని 5 పేజీలు రాసి చివరిలో చంపాడని రాశాడు. స్వామి ఊరి మీద కుదిలేయాల్సిన నా ఇంటి మీద కుదిలేవా స్వామి? సరే నేను తయారీ వస్తానండి. పోయినసారి కూడా ఇలాగే సినిమాకి రెడీ అవుతాను, లోపలికి వెళ్ళింది. ఇది రెడీ అయ్యే లోపు ఆ సినిమా టీవీలో వేసేది. ఏమండి జంగిల్ బుక్ సినిమాకి వెళ్దామండి? రోజు మిమ్మల్ని చూస్తాగా మళ్ళీ జంగిల్ బుక్లు ఎందుకు మనకి? వాడిని ఎత్తుకోండి, నేను ఈలోగా ఆటోని పిలుచుకొస్తాను. వాడిని ఎత్తుకుంటే ఆటోను కాదు అంబులెన్స్ ని పిలవాలి. పదా ఇక్కడే ఉంది కదా థియేటర్, పదా. ఏమండి మన అబ్బాయి అలా నెట్టుతుంటే ఎలా అనిపిస్తుందండి? జల్లికట్టు చూసినట్టే ఉంది. నేను చూసుకుంటాను, నువ్వు పక్కరా నాయన. మళ్ళీ ఎందుకు హాల్లో గొడవలు? దేవుడు నీకంటూ బతకడానికి ఒక రోజు ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చెయ్యి. పక్కనోడు కూడా బతకాలి కాబట్టి స్నానం చెయ్యి. పక్కలే ఏమండి ఇక్కడ వెయ్యింగ్ మిషన్ ఉంది, నేను వెయిట్ చేసుకోవాలి, చిల్లర ఇవ్వండి. నువ్వు చిల్లరేసి అది ఎక్కితే దాంట్లో ఉన్న చిల్లరంతా బయటకు వస్తుంది. లైన్ అనొచ్చు. ఏమండి నేను మరి సన్నంగా కనబడాలంటే ఏం చేయాలండి? మేము పైకి విమానంలోకి వెళ్ళి కింద చూడాలి. యాహూ నాకు టికెట్లు దొరికినాయి. రేయ్ నీకు ఎంబీబీఎస్ సీటు దొరకలా, టికెట్ దొరికింది. నేను చిన్న వాటికి బాగా సంతోషించేస్తానండి. అవునా? ఇదే అలవాటైంది అనుకో, రేపు గదిలోకి వెళ్ళినందుకే ఆనందపడతావు, వేరే వచ్చి సుఖపడతాడు. ఆ టికెట్ లేవు, 2 కప్పుల సీట్లను ఒక మామూలు సీటు. 2 కప్పుల సీట్లు దేనికండి? నీకొకటి అబ్బాయికి ఒకటి. రండి ఇక చావండి. మిమ్మల్ని మేపాలంటే కూడా గాల్లో కలిసిపోవాల్సిందే. శాంతి బొమ్మేసేస్తారు. ఏమయ్యా నా సీట్లో కూర్చున్నావంటే లేగు? నువ్వు రాగానే లేచి సీట్ ఇవ్వడానికి నేను కాదు, కూర్చో. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంట్రా ఫస్ట్ మీ మనవరాలను హద్దుల్లో పెట్టుకో. డార్లింగ్ అది డార్లింగ్ అంట. సినిమా ఏం చూస్తాం? అది డార్లింగ్ అంట వాడికి. ఎందుకయ్యా కోపడతావు? నీకు ఎలా కావాలితే అలా పిలుచుకో. అది అలా ఉండు. కూర్చో డార్లింగ్. మళ్ళీ డార్లింగ్ అంటావేంట్రా? కూర్చో అమ్మా. అమ్మా కూర్చో బంగారం. నా మీద వస్తావేంట్రా? నేను నీ మీద లేదు, నేను ఊసిన చాటు నువ్వు ఉన్నావు. మరి ఎలా కొట్టాను అడిగితే అబ్బా. ఏంటి కొడుతున్నా? నేను నిన్ను కొట్టలా, నేను కొట్టే చోట నువ్వు ఉన్నావు.
చిచి ఎదవ సినిమా అని రే ఏమైందిరా ఆడి హీరో ఏంటండి ఈ అబ్బా వాడు హీరో కాదు అది ముఖేష్ ఇంకా హీరో ఎంట్రీ అవ్వాలా కూర్చో టూరింగ్ టాకీస్ కాలం నాట కదా మీకు తెలియదు అనుకుంటాడు ఏంట్రా ఇది ఏం పర్లేదుగా కాళ్ళు ఎట్టుకోవచ్చుగా ఎందుకు నేను ఒంగుంటా వచ్చి పైన ఎక్కురా చంపుతారా రే హీరోయిన్ చూసావా ఎంత అందంగా ఉందో ఊరుకోటి యార్ కొద్దిగా మేకప్ ఎక్కువ వేసుకుంటే ఆవిడకట్ట నేను అందంగా ఉంటాను మారుతి 800 ఎంత క్లీన్ చేసినా BMW కాదు ఏం మాట్లాడుతున్నారండి నేను థియేటర్కి వచ్చే దోవలో నా వెనక ఎంతమంది ఫాలో అయ్యారు మీకు తెలుసా నీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా ఉంది అది తీసి మొహం కడుక్కోవాల్సింది ఎటోళ్ళు అటు పోయేవాళ్ళు సినిమా చూడండి పద్ధతిగా రాజు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావమ్మా ఆయనమ్మకు విడాకులు ఇచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు కూల్ రాజు కూల్ నువ్వు కూల్ చేయకు బ్యాటరీ లేని ఫోన్ ఎంత నొక్కినా ఆన్ అవ్వదు కూర్చోండి హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా అయ్యయ్యో కౌగిలించుకోలేదే హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా నీకు వాటేసుకోవాలనిపిస్తే వాటేసుకో అంతేగాని అక్కడ లేని సీన్ చెప్పి ఇక్కడ లేని మూడు తెప్పించుకో మాకు ఏమండి దోమలు కుడుతున్నాయండి పుట్టనేవే మేం చేయలేని పని అవైనా చేస్తున్నాయి హీరో హీరోయిన్లు రొమాన్స్ చేసుకుంటున్నారు మనం కూడా రొమాన్స్ చేసుకుందామా వాడు చేస్తే రొమాన్స్ నువ్వు చేస్తే అదే నీ క్లైమాక్స్ డియర్ ఆ హీరో లైఫ్ లో ఏం జరుగుతుందో నీకు యాస్టీస్ జరుగుతుంది ఏంటి సెకండ్ హాఫ్ లో హీరో క్యాన్సర్ ఉంది ఇది కూడా వస్తుందా ఇదేంటి ఇదే ఫస్ట్ షో గురించి కొరకడేస్తుందా అది ఫస్ట్ నైట్ రోజే కొరకబెట్టింది నాకు ఫస్ట్ షో గురించి ఏం చెప్పేవాళ్ళే పడుకో ఏంటండి అసలు కరెంట్ ఆపితే చాలు నన్ను ఇలా పట్టేసుకుంటారు ఎక్కడ ఉన్నావు నువ్వు శాంతి లైట్లు ఆరిపోయిన తర్వాత లావు ఎక్కువయ్యేంటి శాంతి ఈ రోజు అంతా కరెంట్ రాకుండా ఉండే అంత బాగుంటుంది అంత బాగుంటుందారా మీకు కూర్చోపో పెద్ద కర్మ రోజు పిండం మీద కాకులు వల్లట్టు ఏంటి ఏమండి ఈ నలుగురు నా మీద అలాగ వాళ్తే మీకు ఏ లేదు పాడెత్తి మోసుకెళ్ళటమే నలుగురు కలిసి కూర్చో కూర్చోండి మంచి డైలాగ్ వస్తా చూడండి నేనంటే ఇష్టమా కాదండి ప్రేమ రెండుకి తేడా ఏంటో గులాబీ పువ్వు ఉందనుకోండి ఇష్టపడితే కోస్తాం ప్రేమిస్తే నీళ్లు పోస్తాం ఎంత మంచి డైలాగ్ అండి అది మీకు బీకామ్ అంటే ఇష్టమా కాదండి ప్రేమ రెండింటికి పెద్ద తేడా ఏంటి ఇష్టం ఉంటే బీకామ్ లో కామర్స్ చేస్తాం అదే ప్రేమ ఉంటే ఫిజిక్స్ చేస్తాం ఎవడా నువ్వు మధ్యలో వచ్చా ఎవడో థియేటర్ కి పక్కింటోడి పిల్లలతో సినిమాకి వచ్చాడంట మర్యాదగా చెప్తున్నా నేను కళ్ళు మూసి తెరిచే లోపల నాకు కనబడకూడదు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మొత్తం క్రాస్ కనెక్షన్ లేనా కరెక్ట్ కనెక్షన్ మందేనా ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు ఎవడున్నాడు అన్నది ముఖ్యం శాంతి ఇవాళ స్కిట్ ఓపెనింగ్ మనతోనే స్టార్ట్ అవుతుంది ఎలా ఉంది నీకు సరిపోయింది నువ్వు మసి నేను కసి సడన్ గా ఎందుకని ఈ మీటింగ్ ఈరోజు మన బిల్లా వస్తున్నాడు వావ్ బిల్లా బిల్లా నేనుంటే స్టైల్ ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలాం అనేలా ఇంతకీ మీరు నిజంగా ఫారెన్ గర్ల్సేగా మా వాళ్ళ మీద డౌట్ లేడీ గెటప్స్ ఒళ్ళంతా రాసి ఫారెన్ గర్ల్స్ అంటారు ఇంత తెల్లగా ఉన్నారంటారా బాబు సబ్బు ఆడుతున్నారా తినేస్తున్నారా దిస్ ఈజ్ జబర్దస్త్ సెట్ ఇట్ ఈజ్ మై స్కిట్ ఇంతకంటే ఎక్కువ చేస్తే ఎడిటింగ్ లో కట్ దే ఆర్ జడ్జెస్ దే గివ్ స్కోర్స్ షీ ఈజ్ మనో గారు సింగింగ్ యాక్టింగ్ డబ్బింగ్ ఎవ్రీథింగ్ షీ ఈజ్ రోజా గారు హోస్టింగ్ యాక్టింగ్ మీటింగ్ ఫైటింగ్ స్కిట్ లో ఇన్వాల్వింగ్ 90% స్కిట్ వాళ్ళే కంప్లీటింగ్ మనం జస్ట్ చప్పట్లింగ్ ఓకే రెడీ ఓకే రండి వెళ్దాం దీస్ ఆర్ స్టెప్స్ షీ ఈజ్ యాంకర్ నాట్ ఓంకార్ యాంకర్ How is she? She's beautiful. Yes, she is beautiful but no useful because she married. We worried. Hey, Billa. చెప్పరా కాకి పిల్ల
అదేంటి అడు తిరిగింది బిల్లా నేను ఇక్కడ ఉండగా వాళ్ళిద్దరు ఎవరు వాళ్ళతో కూడా నీకు పోలికే వాళ్ళకి నీకు తానా ఈవెంట్ కి తాపేశ్వరం ఈవెంట్ కి ఉన్నంత తేడా ఉంది వాళ్ళు కూడా మనతో పాటే ఉంటారు వాళ్ళతో కలిసి ఉండండి సరే నువ్వు పక్కకు రా ఐఎమ్ యువర్ సిస్టర్ అక్క చక్క చక్క టైమింగ్ అమేజ్ బిల్లా నీకు విషయం చెప్పాలి ఏంటి నువ్వు లేనప్పుడు ఒకడు నన్ను ట్రై చేశాడు చంపడానికే కాదు లవ్ చేయడానికి కమ్ ఆన్ క్లాప్స్ వి గాట్ 10 మార్క్స్ ఫర్ దిస్ పంచ్ బిలా నువ్వు లేనప్పుడు నన్ను ఒకడు బాగా అవమానించాడు నా తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు ఏంటి ఎక్కడ పెట్టుకోకుండా అలా అయిందేంట్రా డేవిడ్ వస్తున్నాడు కోడ్ చెప్పు బిల్లా కోడ్ నేను రాయలేదే ఏంటది ఫారెన్ గర్ల్స్ కి ఇస్తాను నేను ఒకటే ముద్దు వంగుంటే ఇస్తాను ఒకటే గుద్దు కోడ్ కంప్లీటెడ్ చేతులు పైకెత్తండి చేతులు పైకెత్తండి అంత పైకెత్తరేంటి వాళ్ళకి అలా అర్థం కాదు హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ కదిలారు కాల్ చేస్తా మళ్ళీ కాల్ చేస్తాను కొంచెం బెదిరించు ఇది ఏదో బాగుందే ఇది పట్టుగా నన్ను బెదిరించు అవునా నుంచో అది బాగా బెదిరించారా బిల్లా ఇందులో వజ్రాలు లేవు బిల్లా అరే అందులో వజ్రాలు లేవంట్రా రామారావు రాజారావు పార్వతీపురం తెలుసుకోట కిందకెళ్ళావు ఇప్పుడు మనం రాజారావు రామారావు తులసి కోట రిపీట్ రామారావు బర్రె వెళ్దాం రండి బ్రదర్ ఇక్కడ రామారావు రాజారావు ఫ్యామిలీ ఇదేనా ఇదే అండి కానీ వాళ్ళిద్దరికి అసలు పడదే రామారావుకి రాజారావుకి పడదా నువ్వు అంత దీర్ఘంగా ఆలోచించకు గొడవ అయిందని చెప్తారు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళిద్దరికి పడదు కాబట్టి అటు పక్క రంగారావు గారి ఫ్యామిలీకి మీరు వెళ్ళండి అలాగే రామారావు ఫ్యామిలీకి మేము వెళ్తాం ఓకేనా ఎక్స్క్యూజ్ మీ ఇంట్లో ఎవరున్నారు ఎవరు మీరు మేము పక్క దేశం నుంచి వచ్చామండి ఈ రాత్రికి మీ ఇంట్లో బస్ చేద్దామని మీరెవరు మేము పక్క ఊరు నుంచి వచ్చాం ఈ రాత్రి ఇక్కడే బస్ చేద్దాం అనుకుంటున్నాం ఓహో ఇలా కుదరగానే మీ ఇద్దరు అటు వేసుకుని వాళ్ళిద్దరిని ఇటు వేసుకోండి ఏమన్నా ఫారెన్ కోళ్ళు అనుకున్నారు అటు వేసుకోండి ఇటు వేసుకోండి అంటున్నా ఫారెన్ కాల్సరా ఇంకా పోతే ఎవరు మీరా ఈ నా పుత్రరత్నం పుత్రుడా శివపుత్రుడు లాగా ఉన్నాడు ఆంటీ మీకు 1000 రూపాయలు ఇస్తా నాకు ముద్దిస్తారా నీకు 1 కోటి రూపాయలు ఎక్స్ప్రెషన్ ఇస్తావా వద్దులేండి ఇల్లు చూద్దారా మీరు ఓకే రండి మీరు కూడా వెళ్ళి ఇల్లు చూడండి మీకు తెలుగు వచ్చా ఐ స్పీక్ ఇంగ్లీష్ యు నో ఇంగ్లీష్ అబ్బా మై నేమ్ దొరబాబు యు ఆర్ అండర్స్టాండ్ No old man, I'm still right. You coming to 79 entrance. Your interest, your understanding? Yes, you need ambulance. Ambulance, sir. Me, child actor, but big, total big. Eye expression, I can do Prakash Raj. Entra, I can do like Amitabh Bachchan, Kamal Hassan. You understand? Yes, you need acting school. Oh, acting school, తెలిసిపోయింది. You want some namaskaram? I know samskaram. Coming this kid, my character no. I am coming Premato. This is like your wife. I am famous mimicry artist. Come on, you understand? Yes, your recommendation. Recommendation. ఏది అందరు ఎటు వెళ్ళారా ఎక్కడ కనిపించట్లేదు వీళ్ళంతా నాకు నేను చెప్పలేదు ఐఎమ్ హైపరాది టోటల్ టీమ్ మీ యు అండర్స్టాండ్ Yes, you cycle stand. ఓ అమ్మ చొక్కా చూసి సైకిల్ స్టాండ్ అనుకుంటుంది రే ఎక్కడున్నారు రండి నైట్ అయింది పడుకోవాలి ఈ నైట్ ఇంకా పడుకుందామా పడుకోండి ఏంటి ఎత్తుకుతున్నారు వజ్రాల కోసమా అయ్యి మేము ఎప్పుడో పనిచేసుకున్నాం ఆ వాటాల దగ్గర గొడవ వచ్చే మీ ఇద్దరం మాట్లాడుకోవట్లేదు అంటే వజ్రాలు లేవా రంజిత్ ఎవరనుకున్నారా బిల్లా ఇక్కడ డైమండ్స్ మనవే Hands up. Police officers. వై You're from CBI. మీరు ఫారెన్ పాపలు అనుకున్నా సిబిఐ పాపలా
యాంగింగ్ రాజ్ ఇక్కడ 1990లో ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యా. గౌతమ్ రాజ్ ఇక్కడ 1990లో ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యా. 90లో ఎంటర్ అయ్యా. నేను 90లో ఎంటర్ అయ్యా. 90లో ఏమో కానీ ఇద్దరు చెరొక 90 వేసుకొని వచ్చినట్టున్నారు అందరికి. నా మీద నీకు ఎంత ఇష్టమే, ఎంత రెస్పెక్ట్, ఎంత మర్యాద. ఇంత మంది ఉండగా నన్నే పిలిచేవిడే. నేను ఎడిటర్ గౌతమ్ రాజుని పిలిచా, వీళ్ళు ఎడిటింగ్ లో పోయే గౌతమ్ రాజుని పిలిచారు. నన్నేం చేయమంటావు? అంతకే ప్రొడ్యూసర్ గా ఏదో సినిమా తీసావంట, ఏమన్నా అమ్ముడు పోయా? అమ్ముడు పోయా, 4 సైన్లు 4 ఉంగరాలు. అయితే చాలానే పోయాయి. వాళ్ళు తెలుసా జాతిరత్నాలని ప్రమోషన్ కి వచ్చారు. వాళ్ళు జాతిరత్నాలేడా? మా ఇద్దరు ఉండగానా? అరే మీ ఇద్దరు భూమి పుట్టక ముందు పుట్టిన ఇత్తనాలు, మీరు జాతిరత్నాలు ఏంటి? ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో దాన్ని అడిగారు తెలుసా ఫస్ట్? ఒరే నిన్ను పోలింగ్ బూత్ కే ఎవడు ఏజెంట్ అడగడం, నిన్ను ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయులు అడిగారా నిన్ను? ఈ కండ చూసావా? నిన్న జిమ్ కి వెళ్ళాను. ఇది కండ అని కొండ అని అడిగారు. వాళ్ళు మొహం చూడలేదా? దేనికి? తొండ ముసలం అనే వాళ్ళు చూసుంటే. నువ్వేంట్రా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు అలాగే చూస్తున్నావు? అదే వీళ్ళిద్దరికి మా ఇద్దరం తెలిసా లేదా అని. మీ ఇద్దరు తెలియకపోవడం ఏంటి? వాళ్ళిద్దరు కూడా మీ ఇద్దరు వచ్చినప్పుడే కదా వచ్చింది. నీకుంది మార్కుల దగ్గరికి రా, ఇస్తా. మనం అమ్మాయికి పెళ్లి చేయడానికి వెళ్తున్నావా? పెళ్లి అంటే గుర్తొచ్చింది. మీరు పెళ్లి చేయబోయే అమ్మాయే నేను ప్రేమించాను. మరి నేను పెళ్లి చేయబోయే అమ్మాయినే నేను ప్రేమించింది. అమ్మాయి నీకు ఇచ్చేయాలా? సరే మరి అన్నట్టు ఇంకో విషయం రే, అమ్మాయికి 3 అన్నదమ్ములు ఉన్నారు. బాబోయ్, వాళ్ళతో చాలా డేంజర్. మరి డేంజరే. ఇంకో చిన్న విషయం రా. చిన్న విషయాలు ఏమవుతావు? ఎలా పదండి. ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉన్నాం. ఇద్దరు చచ్చిపోతే ఒకటి సంతోషంగా ఉంటాడు. మీరు ఎలాగో పోతారు కాబట్టి నేను సంతోషంగా. ఇదేనా వాళ్ళ ఇల్లు? ఇదే. ఇంతకే అన్నయ్యలు ఉన్నారు కదా, ఏ వాళ్ళు? అడుగో మహారాజు పులిలా కదిలాడు. ఈ ఊరికి మేమే నారప్పలం. ఉన్న అప్పులు తీర్చలేదు కానీ మీరు నారప్పలరా మీరు? మీరెవరు? మేము ఊరు చూడడానికి వచ్చామండి. ఊరు చూడడానికి వచ్చారంటే మా ఇల్లు చూడడానికి వచ్చినట్టే, ఎందుకంటే ఊరే మా ఇల్లు. ఏంటి అంటున్నాడు? ఊర్లో ఏ ఇల్లు వదలేదు అంటున్నాడు. ఇంతకీ వీళ్ళు ఏం చేస్తా ఉంటారు? వాళ్ళ చెప్పేమో శ్రీరంగ నీతులు, వాళ్ళే తవ్వుకుంటారు గోతులు, వాళ్ళే ఇల్లు. చిన్న విషయం విషయం ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే చిన్న విషయం అంటే నువ్వు ఇవేంటి ఇంకా పెద్ద కడుతున్నావు? ఒకప్పుడు సినిమాలు నేను పక్కన పెట్టాడా? వెళ్తుంది రాగం. మీసాలు మామూలుగా లేవండి. మీ సంపంగి నూనె వాడుతున్నావు. ఏదప్పుడు లాఠీలు వాడిందేనా? మా తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? వీళ్ళకి తుమ్ము వచ్చినా సరే నన్ను తీసుకెళ్లే తుమ్ముతారు. తుమ్మడానికి తీసుకెళ్తారు, కొమ్మడానికి ఎప్పుడైనా తీసుకెళ్లారా? రండి, మీకు మా ఇల్లు చూపిస్తాం. ఇది 16వ శతాబ్దం నాటి ఇల్లు. నీ చిన్ననాటి ఇల్లు అంటారా? చూడు, అదిగో చూసారు అక్కడ బొమ్మలు. నేను చెప్పినట్టే ఆడిస్తాయి. నేను బొమ్మలు మీరు చెప్పినట్టు ఆడతాయా? నువ్వు చెప్తున్నట్టు మేము అందరం ఆడట్లే. అలా ఇచ్చాను పంచ్. పంచ్ అంటే టీములు లేపేలా ఉండాలి, టీములో నుంచి లేచిపోయేలా ఉండకూడదు. చూసుకో మరి. మీరు మా ముగ్గురునే చూసారు, ఇప్పుడు మా చెల్లి రాబోతుంది. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని వీధిలో ఎవరో కుర్రోడికి ముద్దిచ్చావంటే ఏంటిది? అంటే అన్నయ్య నేను వస్తుంటే కొందరు ఆకతాయిలు అల్లరి చేశారు, ఏదో చిన్న తాయిలం ఇచ్చాను అంతే. చిన్న అల్లరికే తాయిలం ఇచ్చిందంటే ఇంకా ఏడిపిస్తే తాంబూలమే సమర్పిస్తుంది. ఇదిగో పంతులు వచ్చారు, వాళ్ళతో కాస్త మాట్లాడుతూ ఉండు. మేము ఈ లోపల చిన్న నీ పెళ్లి ఏర్పాట్లేదు చూసొస్తాం. అలాగన్నయ్య. గౌతమ్, చిన్న విషయం. గౌతమ్ వచ్చేసావా? గౌతమ్ వచ్చేసాడు. వాడు గౌతమ్ అనుకున్నావు, గౌతమ్ ఎక్స్ప్రెస్ అనుకున్నావు, తెగొట్టేస్తాను. హీరోనా? ఆయన నన్ను పెట్టి సినిమా తీస్తే టైటిల్ ఏం పెడతారో తెలుసా? జాతిరత్నం కోతిరత్నం అని. ఇదిగో నువ్వేం టెన్షన్ పడదు, దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. ఓకేనా? పక్కన చిన్న విషయం. పెళ్లి కొడుకు ఎక్కడ? దా కూర్చో. ఏం పేరు? శరత్ ఆర్టిస్ట్. జోక్ లేకుండా చెప్పు. శరత్ అండి. ఇది బాగుంది, అది చెప్పు ముందు. గాడిద ఇదంతా పక్కన పెట్టు. పెళ్ళైన తర్వాత హనీమూన్ ఎప్పుడు వెళ్దాం? నువ్వు క్యాంప్కి వెళ్ళాక అర్థం కావట్లేదండి. అది క్లారిటీగానే ఉంది, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. సరే, పిల్లలు పుట్టాక పేర్లు ఏం పెడతాం? ఆయన అడిగి చెప్తా. క్లారిటీ కన్ఫ్యూజ్. ఈ రోజు పెళ్ళయ్యాక మనకు ఫస్ట్ నైట్ ఉంటది కదా, నీకేం టెన్షన్ లేదా? నీకు టెన్షన్ గా ఉంటది, ఏం పర్వాలేదు. పొంగ పొంగ అలవాటు అయిపోయింది. క్లారిటీ కన్ఫ్యూజ్. నాకు క్లారిటీ వచ్చింది, నాకు కన్ఫ్యూజన్ ఏం లేదు. అందరు గోకిందని తీసుకొచ్చి నా గోషి కంటిస్తున్నారా? అది కాదయ్యా బాబు,
అదేంటండి నా పేట్ల మీద పెళ్లి ఆగిపోతే నన్ను ఇప్పుడు ఎవరు చేసుకుంటారు? మీరేం టెన్షన్ పడకండి, మిమ్మల్ని చేసుకునేవాడే లేడు అనుకున్నారా? ఏది మీరు చెయ్యేటువంటి జాతకం ఏంటి మీది? చిత్తకార్తె మావాడు కూడా అదే. రా కూర్చో. చిన్న విషయం పెళ్లి అవుతుంటేనే కూర్చొని తాళి కట్టరా బాబు. పెళ్ళే పెద్ద విషయం అంటే మళ్ళీ చిన్న విషయం అంటావు. అది ఎంత బాగా చేసుకున్నావు. చిన్న విషయం నువ్వు షటప్ అన్నావా? షటప్ అన్నావు. ఇది ఎవరో వచ్చింది? నా పెళ్ళం. నీకు పెళ్లి అయిపోయిందా? ఈ విషయం పొద్దున్న నుంచి చెప్తా నీ చిన్న విషయం చిన్న విషయం చిన్న విషయం అంటే మీ ఇద్దరు నాకు చెప్పరిచ్చారా? నీ కోసం నా తల్లిదండ్రులు అన్నయ్యలు వదులుకొని వస్తే నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావా? నేను మాత్రం నా పిల్లల బిడ్డలు వదిలి సాలేదండి. నేను త్యాగం చేయలేదు నీకు. ఇంత ఆగం చేసి మళ్ళీ త్యాగం అంటావు ఏంట్రా పొగడాగా? పద్ధతి గల ఫ్యామిలీ. పద్ధతి అయినా ఫ్యామిలీ. కొట్టండి రా, మమ్మల్ని చంపేయండి రా. ఇప్పుడు నాకు గతి ఏంటి? అటు